గోదావరి పడవ ప్రయాణం చాలా బాగుందంటూ విషయాలు కూడా చెప్పాడు కదా. కానీ ఈసారి వెన్నెలకి ఈ ప్రయాణం చివరి ప్రయాణం అవుతుంది. ఈ రోజు కూడా ఈయన్నే తచ్చాడుతున్నారు. వీళ్ళు ఈయన్నే తచ్చాడుతున్నారంటే ఏదో కెచ్చేస్తున్నారు బాబు. బాబు నాకు మందు దిగిపోతే మర్చిపోతాను బాబు. మీరు తొందరగా వచ్చేయండి. హలో. ఓ గాడ్, బాలు అంకుల్ వెన్నెల అక్కడికే కదా వెళ్ళారు. వెన్నెలకి ఏదైనా ప్రమాదం తలపెట్టడానికి వచ్చారా? తాగబోతున్నా ఎలా ఉండండి. ఎవరికి నువ్వు ఫోన్ చేసావు? వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళంటే ఎవర్రా? నాకు మాత్రం ఏం తెలుసండి. ఆ రోజు అడిగారు, చెప్పలేకపోయాను. ఈ రోజు కనిపించారు, చెప్పేశాను. వాళ్ళు వచ్చేస్తున్నారు. మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉండండి. ఆ గంగ ఎంత స్వేచ్ఛగా తిరుగుతుందో కదా బాబాయ్. నేను కూడా అంత స్వేచ్ఛగా తిరిగేయాలి. ఆ గొంగే కాదేనిలా, నీ మనసు కూడా అంత స్వచ్ఛంగా ఉంటుందేనిలా. ఊరుకో బాబాయ్. నిజమమ్మా. గోదారమ్మా, నువ్వు నాకు బాగా నచ్చావు. బాబాయ్, నువ్వు చెప్పినట్టుగా నిజంగా చాలా బాగా పడవ నడుపుతున్నావు. యు ఆర్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఇప్పుడేం చూసావు? అప్పుడు నేను తెడ్డేస్తా ఉంటే మా నీల గోదారమ్మతో కబుర్లు చెప్పుకుంటూ ఉండేది. ప్లీజ్, మళ్ళీ వాళ్ళు నన్ను అడిగితే నేను చెప్పలేను. మీరు ఇక్కడే ఉండాలి. దొరమ్మ, ఒక రౌండ్ వేస్తావా? మనిషి గతిగింతే, మనిషి బ్రతుకింతే. భరత్, వాడు ఫోన్ చేసి ఎవరికి చెప్పాడు కదా, ఏంటి పరిస్థితి? అదే అర్థం కావట్లా. ఇదిగోండి, ఈ దుంగ దాటి మీరు వెళ్ళటానికి వీల్లేదు. అర్థమైందా? నాకు కొంచెం నీరసంగా ఉంది. నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు ఇక్కడే ఉండండి. అమ్మా. వీడితో మనకేంట్లే, మనం అటు వెళ్దాం పద. పద రా. మందు అయిపోయిందిరా.
బాబాయ్, ఇలా గోదావరిలో పడవలో వెళ్తూ ఉంటే అమ్మ ఒడిలో పడుకున్నట్టు, అమ్మ జోల పడుతున్నట్టు ఉంది. అవునమ్మా, చాలా చక్కగా చెప్పావు. నాకు కూడా బాధేసినప్పుడు ఈ గోదావరి తల్లి దగ్గరకు వచ్చి కూర్చుంటే ఈ గోదావరి గలగలలు జోలపాటలాగే వినిపిస్తుంది. అవునా? ఇప్పుడు మనం కూడా కళ్ళు మూసుకుందాం, ఆ జోలపాట విందాం. వినిపించిందా? ఎనలా 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 వెన్నెలా అంకుల్, వెన్నెలా వెన్నెలా అంకుల్, వెన్నెలా
వెన్నెలా ఎన్నెల అంకుల్ ఏమైంది? జాగ్రత్తగా పట్టుకోరా. జాగ్రత్త. ఎన్నెలమ్మా? వెన్నెలా ఎన్నెలమ్మా? వెన్నెలా ఎన్నెలా? ఎన్నెలా? వెన్నెలా ఎన్నెలమ్మా? వెన్నెలా వెన్నెలా లే ఎన్నెలా? చూడమ్మా. వెన్నెలా ఎన్నెలమ్మా? వెన్నెలా ఎన్నెలా? వెన్నెలా లే ఎన్నెలా? వెన్నెలా ఎన్నెలమ్మా? వెన్నెలా వెన్నెలా లే కమాన్ వెన్నెలా వెన్నెలా లే అమ్మ వెన్నెలా? వెన్నెలా వెన్నెల కళ్ళు తెరవమ్మా. వెన్నెలా లే అమ్మ వెన్నెల. వెన్నెలా వెన్నెలా వెన్నెలా? వెన్నెలా 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 ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఎవరో ఎవరో నన్ను పట్టుకొని నీళ్ళలోకి లాగేశారు. నువ్వు ఓకే కదా? ఆర్ యూ ఓకే? అంబులెన్స్ కాల్ చేయనా? హాస్పిటల్కి వెళ్దామా? నథింగ్. ఐఎమ్ ఆల్ రైట్. ఆర్ యూ షూర్? యా ష్యూర్. రే మానసా. ఏం చేస్తున్నావు ఇక్కడ? చెప్పు. ఏం చూస్తున్నావు చాట్ నుంచి? చెప్పరా ఏం చేస్తున్నావు? చాటు నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు అంటే నువ్వే ఏదో చేస్తుంటావు. నేను కాదు. చెప్పరా. నేను కాదు. చెప్తాను. చెప్పు. చెప్తాను చెప్తాను చెప్తాను. చెప్పు. అదిగో పారిపోతున్న వాళ్ళు. ఆ మారువేషంలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తే నేను ఈ పని చేశాను. ఏయ్! వెన్నెల ఓకే కదా? ఓకే. అంకుల్ మీరు వెన్నెల తీసుకొని ఇంటికి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. మానస్ మానస్ ఎక్కడికి? వెళ్దాం పదమ్మా. లే. బాబాయ్, అయినా నువ్వు అలా నీళ్ళల్లో దూకేసావేంటి? నీకేదైనా జరిగితే? నా ప్రాణం పోయినా పర్లేదమ్మా, నా ఎన్నెలమ్మకి ఏం కాకూడదు. నీళ్ళను కాపాడుకోలేకపోయాం,
ఇప్పుడు ఎన్నెళ్ళైనా కాపాడుకోలేకపోతే నేను బతుకుండి ప్రయోజనం ఏముందమ్మా? అందుకే దూకేశాను. మీ ప్రాణాలకు కూడా ప్రమాదమే కదండి. చచ్చిపోతే ఏముంది? మా నీళ్ళ దగ్గరికేగా వెళ్ళేది. బతుకుంటే ఇదిగో మా ఎన్నెలమ్మ దగ్గర ఉంటా. బాబాయ్ ఊరుకో బాబాయ్. సరే పదండి, వెన్నెల ఇంటికి తీసుకెళ్దాం. పదమ్మా. రా వెన్నెల. ఏయ్ ఆగండి, ఎవరు? ఆగండి. ఏయ్ ఏయ్ ఆగండి. ఏయ్ ఆగండి. త్వరగా పద, వాడి కానీ దొరకమంటే అడ్డంగా బుక్ అయిపోతాం. ఫాస్ట్. వాడేంటి అలా తరుముతున్నాడు? ఏయ్ ఆగండి.
మానసా ఎవరి కోసం వెతుకుతున్నావు? అది మా దూడ కనిపించట్లేదు బాబాయ్. ఇటేమైనా వచ్చిందేమో నేను చూస్తున్నాను. నేను చూస్తే పంపిస్తాలే, నువ్వెళ్ళు. అలాగే. ఇది వెంకటరత్నం గారి ఇల్లు కదా. ఇక్కడికి రాగానే మాయమయ్యారంటే ఎటెళ్ళుంటారు? నాకు తెలిసి వెంకటరత్నం గారి ఇంట్లోకే వెళ్ళాలి. నేను వాళ్ళ వెంట పడ్డాను, పట్టుకునే ప్రయత్నం చేశాను, కానీ దొరకలేదు. నా ఊరొచ్చి నా మేనకోడల్ని చంపాలని చూస్తున్నారంటే ఈ 2 రోజుల్లో వాళ్ళెవరో తెలుసుకుంటాను. వాళ్ళ అంతు చూస్తాను.